జై గురుదత్త. ఈరోజు భగవద్గీత శ్లోకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, సత్ప్రవర్తన గలవారిని రక్షించడం కోసం, అలాగే దుష్ట ప్రవర్తన గలవారిని నశింపచేయడం కోసం మరియు ధర్మాన్ని సుస్థిరంగా నెలకొల్పడం కోసమును యుగాంతాలలోనూ యుగ మధ్యాలలో కూడా అవతరిస్తూ ఉంటాను. అంటే కొన్ని సందర్భాల్లో దుష్టులను సంహరించడం ఒక్కటే మార్గంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ చెడ్డవాళ్లలో మంచి మార్పును తీసుకురావడం ద్వారా, ఇంకా మంచి వాళ్ళలో మంచి వివేకాన్ని పెంచడం ద్వారా కూడా ఈ అధర్మాన్ని పరిహారం చేసి ధర్మ సంరక్షణను సాధించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే ఇలాంటి ప్రయోజనాల కోసం యుగాంతాలలో దుష్ట సంహారం చేసే అవతారాలుగాను, యుగ మధ్యాలలో సంఘ సంస్కరణ చేసే గురువుల అవతారాలుగాను నేను రూపాలను స్వీకరిస్తూ ఉంటాను. ఈ పని ప్రతి యుగంలో కూడా జరుగుతూ ఉంటుంది అని భగవానుడు మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. రేపు మరొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.